విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ అంశాలపైన, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన మనతో పాటు ఈరోజు చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి శామ్యూల్ కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా. ఎట్లా ఉందన్న కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా పనులు అవుతున్నాయా? కాంగ్రెస్ పార్టీల పనులు కాకపోవు అనడానికి క్వశ్చనే లేదు. వేరే పార్టీలు అంటే మొన్నటి వరకు మనం చూసిన ప్రభుత్వంలో పనులు కావాలంటే ఓన్లీ దేర్ ఆర్ 2 సోర్స్. ఒకటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్ కల్వకుంట్ల తారక రామారావు, అంతే. కానీ కాంగ్రెస్ పార్టీ ఇస్ నాట్ లైక్ దట్. కాంగ్రెస్ పార్టీ అనేది రాజ్యాంగబద్ధంగా పనిచేసే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఆచరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీల పనులు కావు అంటే మీ పనులు అవుతున్నాయా, ప్రజల పనులు అవుతున్నాయా? మా పనులైనా ప్రజల పనులైనా. ఇప్పుడు నేను ఎందుకు ప్రజాస్వామ్య పార్టీ అన్నాను కాంగ్రెస్ పార్టీని అంటే, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రజల్ని కలిసిన సందర్భాలు మీరు ఎప్పుడైనా చూసిండ్రా? ఈ రోజు ముఖ్యమంత్రి గారే ప్రజలను అంటే ఉద్యోగస్తులను కానీ, విద్యార్థులను కానీ, మహిళల్ని కానీ, లేకపోతే యువకుల్ని కానీ స్పోర్ట్స్ మీట్ అని ఇట్లా ప్రజలతోని మమేకం అవుతున్న ముఖ్యమంత్రిని మనం ఈరోజు చూస్తున్నాం. ఏ రోజన్నా ఒక ముఖ్యమంత్రి ఒక విశ్వవిద్యాలయానికి పోయి ఆ విద్యార్థులతోని కొంత మమేకమైన పరిస్థితుల్ని మనం ఎప్పుడు చూడలే. అదే రేవంత్ అన్నని చూస్తే రీసెంట్ గా హెచ్యు క్యాంపస్ కి రావడము, అక్కడ స్టూడెంట్స్ తోని కలిసి విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడడము. సో ఇదేంటంటే ప్రజలకు, ప్రభుత్వానికి, నాయకత్వానికి, పార్టీకి అన్నిటిని కూడా అనుసంధానం చేయడమే ప్రజల పనులు అవుతున్నాయి, నాయకుల పనులు అవుతున్నాయి, కార్యకర్తల పనులు అవుతున్నాయి. సో ఇదంతా అంటే మనం ఈ రోజు కూడా చూడవచ్చు. గాంధీ భవన్ లో డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రజలకు, కార్యకర్తలు గాంధీ భవన్ లో అందుబాటులో ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే కార్యకర్తలకు ఏమైనా అవసరాలు ఉన్నా పని అయిపోతుంది. ప్రజలు కూడా నేరుగా వచ్చి మంత్రులను కలిసి తమ గోడును వెళ్ళబుచ్చుకునే అవకాశం రోజు కనిపిస్తుంది. కాబట్టి అందరి పనులు అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి దాదాపు ఏడాది గడుస్తుంది. ఈ ఏడాది కాలంలో ప్రతి సభలోనూ కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకేం చేసింది ఏమీ లేదు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అవుతుంది. దీనిపై ఏమంటారు మీరు? ప్రజలకేం చేయలేదు అనేది ఏంటంటే, ఈ కల్వకుంట్ల తారక రామారావు చేసే ఒక నెగటివ్ ప్రచారం, లేదంటే రేవంత్ రెడ్డి గారిని లేదంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనే ఒక కుట్ర ఇది. కానీ ఈరోజు నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రిగా ప్రభుత్వ కార్యక్రమాలలో రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని తిట్టడం లేదు. ఆయన ఏమంటుండంటే, నువ్వు అసెంబ్లీకి రమ్మంటుండు, అసెంబ్లీకి నువ్వు రా, మనం చర్చ చేద్దాం అంటుండు. నీ మీద నేనేదో పగ తీర్చుకుంటా, లేకపోతే నిన్నేదో నేను అవమానిస్తాను అంటలేడు. నువ్వు 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినావు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, సభానాయకుడిగా మీరు ఇద్దరు ఉంటే సభలో మాట్లాడితే అది రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది, మంచి జరుగుతున్న ఉద్దేశంతో ప్రతిసారి రేవంత్ అన్న ఏమంటుండే, చంద్రశేఖర్ రావు గారి పేరు తీసుకొని వారిని అసెంబ్లీకి రమ్మనే చెప్తున్నాడు తప్ప తిట్టడం లేదు. ఇప్పుడు ఏడాది కాలంలో ఏం చేయలేదని అనొద్దు. ఎందుకంటే ఆరోగ్యశ్రీని 10 లక్షలు అంటే ఉన్న వాటిని 10 లక్షలు ఎక్స్టెన్షన్ ఇస్తామని చెప్పినాం కదా, ఎక్స్టెన్షన్ ఇచ్చినాం కదా. 500 గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామని మాట ఇచ్చినాం కదా. 2 లక్షల రుణమాఫీ చేసినాం కదా. అట్లాగే 0 బిల్ ఇస్తామన్నాం, ఇచ్చినాం కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం కదా. పిల్లలకు సన్నబియ్యం ఇస్తున్నాం కదా. ఇంకా చేయట్లేదంటే ఇంప్లిమెంట్ కొంతవరకే జరుగుతుంది. 2 లక్షల రుణమాఫీ అన్నారు. 2 లక్షల రుణమాఫీ కూడా అందరికీ కాలేదు, ఇంకా చాలా మందికి కావాల్సి ఉన్నది. ఏదైతే 200 యూనిట్ల విద్యుత్ ఉంది కదా, ఆ విద్యుత్ కూడా చాలా మందికి ఇంకా అందుబాటులో లేదు. అయితే ఇప్పుడు చాలా మందికి 2 లక్షల రుణమాఫీ కాలేదు అంటే సింహభాగం అయిపోయింది, కొంత మిగిలింది. అయితే ఆ తప్పిదం కూడా ప్రభుత్వం నుంచి ఉన్న తప్పిదం కాదు, అది బ్యాంకర్ల నుంచి ఉన్న తప్పిదం. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను బట్టి వాళ్ళకి జరగలేదు, కానీ ప్రభుత్వం వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి చేయకూడదన్న దృక్పథం ఏం లేదు. ఏదైనా నేమ్ కరెక్షన్ కానీ, ఇప్పుడు జనరల్ గా మన బ్యాంకర్స్ ఏమంటారు, ఒక నేమ్ ఫ్రంట్ ఉండి బ్యాక్ ఉండడం కూడా వాళ్ళు కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తారు. సో బ్యాంకర్స్ దగ్గర ఉన్న ప్రాబ్లం వల్ల ఏమన్నా ఉంటే పెండింగ్, అది ఆగిపోవడమో రిజెక్ట్ చేయడమో కాదు, పెండింగ్ అది. దాన్ని కూడా ప్రభుత్వము మాకేం సంబంధం లేదు దీంతోనని చెప్పలేదు.
దానికి ప్రజాపాలన కేంద్రాలు పెట్టింది. బ్యాంకర్స్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ లో అన్ని దగ్గర కూడా కేంద్రాలను పెట్టి వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో సమాచారాన్ని పూర్తిగా కేంద్రీకృతం చేసుకొని మిగిలిన యొక్క ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఉందో దానికి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తర్వాత ఏదైతే ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటు గృహజ్యోతి కింద కానీ గ్యాస్ సిలిండర్ కానీ వాళ్ళకి ఏదైనా అందకపోతే అది ప్రభుత్వం ఏమీ ప్రజలకు దూరంగా లేదు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ప్రజాపాలన కేంద్రం పెట్టింది. ప్రజాపాలన కేంద్రంకి వెళ్ళి ఒక్క దరఖాస్తు ఇస్తే ఇమ్మీడియట్ గా అయిపోతుంది.